హాయ్ అండి అందరికీ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన కేక్ను అయితే ఇంట్లోనే 100% పర్ఫెక్ట్గా రెడీ చేస్తున్నాను. ఇవి పక్కా కొలతలతో తీసుకుంటే సరిపోతుంది. 100% కేక్ అయితే వస్తుంది. ఎలాంటి వెనిలా ఎసెన్స్ లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా కేక్ రెడీ చేస్తున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. కప్పు మైదాపిండి, కప్పు షుగరు, కప్పు పాలు అండ్ నేనైతే ఇందులోకి నెయ్యి వాడుతున్నాను. మీ దగ్గర నెయ్యి లేకుంటే ఫ్లేవర్ లేని ఆయిల్ అయినా పర్లేదు వేయండి, కానీ కప్పు మాత్రం వేయకండి, పావు కప్పు వేయండి. బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్, 4 టేబుల్ స్పూన్ల పెరుగు, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఇవన్నీ కొలతలతో పర్ఫెక్ట్గా తీసుకుంటే పిండి అనేది ఇలా బాగా చిక్కగా కాకుండా బాగా పల్చగా కాకుండా వస్తుంది. మీరు మిస్టేక్ చేస్తే మాత్రం రాదు. సో ఈ వీడియోలో చూపించినట్టుగా అన్ని కొలతలతో తీసుకోండి, పర్ఫెక్ట్గా కేక్ అయితే వస్తుంది. సో నేనైతే ఒక అన్నం గిన్నె తీసుకొని దానికి నెయ్యి రాసి అందులో పొడిపిండి బాగా పట్టించి పక్కన పెట్టుకున్నాను. ఈ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. ఆ గిన్నెలోకి టర్న్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 3-4 టైమ్స్ ఇలా కింద ఇలా కొడితే అందులో ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయి. సో అలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అది దానిలో ప్లేట్ సమానంగా ఉన్న ప్లేట్ కానివ్వండి, లేకపోతే గిన్నెల కింద పెట్టే స్టాండ్ ఉంటుంది కదా, అదైనా పర్లేదు, మీ దగ్గర ఉంటే పెట్టండి. నా దగ్గర లేదు కాబట్టి ప్లేట్ పెట్టేశాను. అది ఒక 5 మినిట్స్ హీట్ అయ్యాక ఈ మిశ్రమాన్ని ఇందులో పెట్టి ఒక 1/2 అవర్ ఉడికించండి. 1/2 అవర్లో ఉడకకపోతే ఇంకో 10 నిమిషాలు ఉంచుకోండి. సో ఉడికిందో లేదో చూసుకోవడానికి ఇలా కత్తితో చూడండి, పర్ఫెక్ట్గా ఉడికింది. సో ఇది మాత్రం చల్లారాకనే కేక్ తీయండి. చల్లారక ముందు తీస్తే కేక్ ఖరాబ్ అయిపోతుంది. దీనికోసమని మనం షుగర్ సిరప్ని తయారు చేసుకుందాం. 6 టేబుల్ స్పూన్ల షుగరు, ఇందులో కొన్ని వాటర్ వేసుకొని గులాబ్ జామ్కు చేసుకుంటాం కదా, అలా చేసుకుంటే సరిపోతుంది. సో కేక్ చల్లగా అయిపోయింది. ఇలా ఒక మూత పెట్టి టర్న్ చేసుకుంటే కేక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇలా వచ్చిన కేక్ని ఒక దారంతో 2 భాగాలుగా విడతీసుకొని ఆ 2 పీసులకు ఈ షుగర్ సిరప్ అనేది మొత్తం పట్టేలా పట్టించి 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. మీ దగ్గర క్రీమ్ ఉంటే మాత్రం మీరు డెకరేషన్ చేసుకోండి. నా దగ్గర క్రీమ్ లేదు. మేమైతే ఇంట్లోనే ఇలా క్రీమ్లా రెడీ చేసుకొని డెకరేషన్ చేసుకున్నాము. ఆ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.